సత్క్రియలు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావు నీవు. ఏదో సంపాదించుకోవడానికో ఏదో అనుభవించడానికి కాదు. నిన్ను పంపించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి, నీ మీద ఒక మంచి ఆలోచన కలిగి, నీ మీద ఒక మంచి ఉద్దేశం కలిగి ఈ లోకానికి పంపిస్తే, కాకి ఏం చేసిందంటే ఈ లోకానికి నోవహు ద్వారా పంపించినప్పుడు ఈ లోకాన్ని చూసుకుంటూ అక్కడే తిరుగుతూనే ఉంది. కానీ పంపించిన దగ్గరికి మళ్ళీ వెళ్ళలా. ఇదే శాశ్వతం అనుకున్నది. నీవు కూడా దేవుడు నిన్ను పంపించాడు దేహంలోకి. ఈ దేహము శాశ్వతమైనది కాదు. కంటి కనబడుతున్నటువంటి ఈ ప్రకృతి భవనాలన్నీ శాశ్వతమైనది కాదు. దీని వెనకాల ఒక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఏ దేవుడైతే నిన్ను భూమి మీదకి పంపించాడో నీ దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీద సత్క్రియలు చేసి నీతిగా బ్రతికి తిరిగి దేవుడి దగ్గర రావాలన్నది దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశము. ఏంటి ఈ సత్క్రియ? ఏంటి ఈ సత్క్రియ భూమి మీద?